హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? ఆస్ట్రాన్ యూవర్సన్ రిమోట్ కిట్లు అయితే తెప్పించడం జరిగిందండి. దాంతో యాంప్ కూడా సిద్ధం చేశాను. ఈ వీడియోలో చూపిస్తాను మీకు యాంప్ ఏ విధంగా ఉంది, ఏంటి, సౌండ్ టెస్టింగ్ ఏ విధంగా వస్తుంది, ఏంటి అనేది. అయితే చూసే ముందు అసలు రిమోట్ కిట్ ఏం అప్గ్రేడ్ చేశారు, పాత రిమోట్ కిట్కి కొత్త రిమోట్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది అయితే వీడియోలో మీకు నేను చూపిస్తాను. అయితే సౌండ్ టెస్టింగ్లో ఉందండి. సెట్ అయితే ప్రజెంట్ చేశాక టెస్టింగ్లో పెట్టాను. మరి హమ్మింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హీటింగ్ ఇష్యూ ఉందా, లేదంటే ఇంకేదైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, రీడింగ్ ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది ప్రాపర్గా చెక్ చేసిన తర్వాత ఆ రిమోట్ కిట్లతో యాంప్లిఫైర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిద్ధం చేసి అయితే ఇవ్వగలను. రిమోట్ కిట్స్ అయితే ఈ విధంగా సేమ్ బిఫోర్ వెర్షన్ మనకి ఏ విధంగా ప్లాస్టిక్ బాక్స్లో రిమోట్ కిట్లు వచ్చాయో యాజ్ ఈజ్గా ఇప్పుడు కొత్త వెర్షన్ కూడా రిమోట్ కిట్లు ఈ విధంగానే వచ్చాయండి. కానీ ఏంటంటే బోర్డులో చేంజింగ్ ఉంది. డిస్ప్లే ఏంటంటే ఓల్డ్ వెర్షన్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను, నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను. రిమోట్ కిట్ ఏ విధంగా ఉంది, ఏంటి, డిస్ప్లే ఏ విధంగా ఉంది, మార్పులు ఏమున్నాయి ఏంటి అనేది చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే రిమోట్ కిట్టు. ముందుగా డిస్ప్లే చూద్దాము. మనకి బిఫోర్ వెర్షన్ అయితే బటన్స్ అన్నీ ప్రక్కగా ఉండేవి, దగ్గరగా ఉండేవి. దానికి SD కార్డ్ ఆప్షన్ లేదు, USB ఆప్షన్ అయితే ఉంది. సో బిఫోర్ వెర్షన్ మీద చాలా మనం సెట్లు చేసాం, మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ వీడియోలోని దానికి దీనికి కంపారిజన్ అయితే నేను చూపిస్తానండి. కానీ ఈ వెర్షన్ కొత్త వెర్షన్ వచ్చినప్పటికి ఏమైందంటే మనకి పాత రిమోట్ కిట్లు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకి ARCతో రాలేదండి. ఆప్టికల్, కోయాక్సిల్, 6 ఛానల్ ఇన్పుట్, AUX ఇన్పుట్తోని మనకి రిమోట్ కిట్లు అయితే దించడం అయితే జరిగింది. అది కూడా మనకి కొంతమంది ఎలా బయటకు ఇచ్చారంటే ఒక చిన్న క్యాబిన్లోని ఫిక్స్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ప్రియాంప్ మాదిరిగా మనకు చాలామంది అటువంటి సెట్లు అయితే బయటకు వచ్చాయి. అది ఏ విధంగా అది డిస్ప్లే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ కూడా అలానే ఉందండి. దీనికి ఇక్కడ గమనిస్తే ఇక్కడ TF అంటే మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, USB ఆప్షన్ ఉంది. బటన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి దీనికి. ఇక బ్యాక్ సైడ్ వస్తే ఈ విధంగా ఉంది. సేమ్ బిఫోర్ డిస్ప్లే ఏ విధంగా ఉంది అదే విధంగా ఉంది. ఇక అది ఆన్ చేస్తే మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఏంటి అనేది అయితే మనకి కనిపిస్తుందండి. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇక మదర్ బోర్డ్ విషయంకి వద్దామండి. ఇక్కడ మదర్ బోర్డ్లో వచ్చినప్పటికీ ARC బిఫోర్ వెర్షన్లో వేరేగా ఉండేది. దీని నుంచి మనం ఒక కేబుల్ ARC కనెక్ట్ చేసి ARCని ఈ వెనుకున్న ఈ ప్లేట్కి మనము బిగించే వాళ్ళము. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మదర్ బోర్డ్లోని ARC ఇచ్చేస్తారు. అలాగా ARC పెట్టినప్పుడు ఏమైనా కొంచెం గట్టిగా మనం ఇక్కడ బిగించకపోతే ఈ పిన్ ఇరిగిపోయే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య అయితే ఏమీ లేదు. సో సేమ్ యాజ్ ఈజ్గా మనకి అది కోయాక్సిల్ ఇన్పుట్, ఆప్టికల్ ఇన్పుట్, ARC ఇన్పుట్, 6 ఛానల్ ఇన్పుట్, AUX1, AUX2 ఇన్పుట్లు అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకి సపరేట్గా మనకి DC సాకెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే DC సాకెట్కి వచ్చినప్పటికీ వీడు ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడంటే 9 వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చాడు మనం DC సాకెట్కి. అంటే మరి బయట నుంచి సప్లై ఇచ్చి ఆన్ చేయాలంటే 9 వోల్టేజ్ అడాప్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలా కాకుండా మనము మదర్ బోర్డ్ లోపల ఇన్సర్ట్ చేసి మనము యాంప్ తయారు చేసుకుంటే మనం దీనికి 12 వోల్ట్ సప్లై ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే తెలియజేశాడు. స్టాండ్ బై గ్రౌండ్ 12 వోల్ట్ అని. ఇది 12 వోల్ట్తో పనిచేస్తుంది. 12 వోల్ట్ 1 amp ట్రాన్స్ఫార్మ్ ఇస్తే చక్కగా పనిచేస్తుందండి. ఎందుకంటే దీనికి 7808 రెగ్యులేటర్ ఇచ్చాడు కాబట్టి 12 వోల్ట్ సప్లై మీద చక్కగా పనిచేస్తుందండి. అదే DC నుంచి ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 9 వోల్ట్ అడాప్టర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక మిగతా విషయాలకు వద్దాము. IC ఇది రెగ్యులర్గా వాడే IC అండి. రెగ్యులర్గా వాడే ప్రాసెసర్ దీనికి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ట్రైజెట్ IC. ట్రైజెట్ అంటే మనకి బిఫోర్ వెర్షన్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ వెర్షన్లోని ట్రైజెట్ IC ఉండేది. ఇప్పుడు ట్రైజెట్ IC ఇచ్చాడు. బిఫోర్ వెర్షన్లో ట్రైజెట్ IC అయితే లేదు. సో అంతా ప్రాసెసర్లోనే ఉండేది. ఇక ఈ IC చూస్తున్నారు, ఇది విన్ బాండ్ IC అంటే దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఒక సెలెక్ట్ IC అని చెప్పొచ్చు. మనకి ఆడియోరస్లో కనిపిస్తుందండి విన్ బాండ్ IC అనేది. ఇందులో విన్ బాండ్ IC అయితే వాడడం అయితే జరిగింది. మరి IC పర్పస్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తుందని ముందు వీడియోలో అయితే నేను తెలియజేస్తానండి. ప్రజెంట్ అయితే నేను సెట్ అయితే చేశాను, టెస్టింగ్లో పెట్టాను. క్వాలిటీ వరకు అయితే ఇబ్బంది లేదు, చక్కగానే వస్తుంది. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే మనకి ట్రాక్స్ FL, FR, SLSR, సెంటర్, సబ్బు, రియర్ లెఫ్ట్, రియర్ రైట్ ఇక్కడ దగ్గరగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఈ యొక్క విన్ బాండ్ IC దగ్గరగా ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే యాంప్లిఫైర్ మేక్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. యాంప్లిఫైర్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇది ఇబ్బంది ఏమీ లేదండి. నేను చేసేస్తాను కాబట్టి ఎటువంటి హెడాక్ లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. గ్రౌండ్ FL, FR, SL, SR, సెంటర్, గ్రౌండ్, సబ్ వూఫర్, STB. అదేవిధంగా ఈ కొంచెం మీదకి వెళ్తే రియర్ లెఫ్ట్, రియర్ రైట్, నో కనెక్షన్, గ్రౌండ్. ఈ విధంగా ఈ విన్ బాండ్ IC దగ్గరగా మెన్షన్ అయితే చేశాడు.
ఈ మేక్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుందండి. ఇదైతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కేబుల్ అనేది ఈ యొక్క డిస్ప్లేకి అయితే పోతుంది. ఈ కేబుల్స్ నీట్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడకి ఇదైతే మరి ఓపెన్ చేయట్లేదండి. ఇక్కడ బెల్ట్ వైర్ చూస్తున్నారు కదా, ఈ బెల్ట్ వైర్ అనేది డైరెక్ట్గా మన యొక్క మదర్ బోర్డు నుంచి డిస్ప్లే మదర్ బోర్డుకి అయితే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఈ వైర్స్ ఇచ్చారు చూడండి, 2+1 వైర్లు. ఈ 1+2 ఆర్ 2+1 వైర్స్ అనేవి దీని నుంచి డైరెక్ట్గా మనకి అవుట్పుట్ అంటే యాంప్లిఫైర్కి కానీ లేదంటే ప్రియాంప్ చేసినప్పుడు సాకెట్లకు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరలా చెప్తున్నాను, ఇదైతే కోయాక్సిల్, ఆప్టికల్, ఏఆర్సి. ఇది ఏఆర్సి పనిచేస్తుంది, అదేవిధంగా ఏఆర్సి కూడా రీడ్ చేస్తుంది. బిఫోర్ వెర్షన్ కూడా అది కూడా ఆల్రెడీ ఏఆర్సి రెండు కూడా రీడ్ చేస్తాయి. ఇది 6 ఛానల్ ఇన్పుట్. ఏదైనా DVD నుంచి కానీ లేదా బ్లూరే ప్లే నుంచి ఇన్పుట్ చేసుకోవడానికి ఇది AX1, AX2. మీ పాత సెటప్ బాక్స్ నుంచి కానీ లేదంటే మనకి స్టీరియో నుంచి 2RC కేబుల్స్ తీసుకుని మీరు ఏదైనా మొబైల్ నుంచి కానీ ప్లే చేసుకోవడానికి కానీ ఇదైతే ఈ యొక్క సాకెట్లు అయితే పనిచేస్తాయి. ఈ విధంగా ఉంది. ఇక రిమోట్ అయితే మారలేదండి. బిఫోర్ వెర్షన్ రిమోట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా రిమోట్ అలానే ఉంది. మార్కెట్లో అయితే కొత్త రిమోట్లు అవైలబుల్ లేవు. సో చాలా చక్కగా జాగ్రత్తగా వాడుకోవాలి. బ్రేకేజ్ ఇష్యూలు గట్టి వచ్చిందంటే మాత్రము రిమోట్ దొరకడం అయితే కష్టమండి. ఓకేనా, ఒకసారి ఇప్పుడు మీకు యాంప్లిఫైర్ చూపిస్తాను. అదేవిధంగా సాధ్యమైతే కాపీరైట్ క్లయింట్స్ కానీ స్ట్రైక్ కానీ లేకపోతే సౌండ్ టెస్టింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇది లేటెస్ట్ ఆస్ట్రా రిమోట్ కిట్ ఒరిజినల్ ప్యానల్ అండి. ఇది డైరెక్ట్గా ప్యానల్లోని సిట్టింగ్ అయితే అయిపోయింది ఈ డిస్ప్లే అనేది. సో ప్యానల్తో పాటు నాబ్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ MG ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా లోగోతోనే వస్తుందండి ఈ ప్యానల్ అనేది. ఆ విధంగా నేను లోగోతో వచ్చే విధంగా నేను ప్యానల్ అయితే డిజైన్ అయితే చేయించడం జరిగింది. ప్యానల్ లుక్ అయితే ఈ విధంగా, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. యాంప్ ఫ్రంట్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఇక్కడ బటన్ ఇచ్చాను చూడండి. బటన్ అనేది నేను పవర్ బటన్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఈ చిన్న బటన్స్ అనేవి లో యాంపేజ్ బటన్స్. ఇది ఏం చేస్తానంటే వెనకున్న ఈ లైట్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఏమన్నా నైట్ టైం లైట్లు మీకు ఇబ్బంది అయితే బటన్ ఆఫ్ చేసుకుంటే లైట్లు ఆగిపోతాయి, ఆన్ చేసుకుంటే ఆన్ అయ్యే విధంగా లైట్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఫ్రంట్ ప్యానల్ అనేది ఉంది. ఈ బ్లాక్ ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటర్నల్ చూపిద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ప్రాపర్గా యాంప్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తానండి. ఆ చేసినప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అండి ఇది. సో ఈ విధంగా యాంప్లిఫైర్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఆ డెడికేటెడ్ వీడియో చేసినప్పుడు కాంపోనెంట్స్ ఏది, ఎలా వాడాను, ఎంత అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేది ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఎవరైతే ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాము ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఒకవేళ నాకు కాపీరైట్ క్లెయిమ్ కానీ లేదా స్ట్రైక్ లాంటిది పడిందంటే మ్యూట్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఫుల్ వీడియో అనేది సాధ్యమైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు దాన్ని ఫాలో అవ్వగలరు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్ప్లే మీద కూడా ఇస్తాను, ఒకసారి గమనించగలరండి. ఒకసారి సౌండ్ టెస్ట్ అనేది అయితే ఇప్పుడు మనం చేద్దాము. ఏదో ఒక డాల్బీ మూవీ అనేది ప్లే చేసి చూద్దామండి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏఆర్సీ అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఏఆర్సీ రెండు కూడా రీడ్ చేస్తాయి. ఇక్కడ డాల్బీ అని మీకు అయితే చూపించడం జరుగుతుంది డిస్ప్లేలోని. ఒకసారి ప్లే చేద్దాము.